లోకి మనం నెలకొకసారైనా రావాలి. కనీసం వారానికి ఒక్కసారి రాకపోయినా కూడా నెలకొకసారైనా వస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇటు చూసిన పచ్చదనం, చాలా మంచి పచ్చదనం, పంట పొలాలు, మామిడి తోట, మంచిగా గడ్డి అన్నీ ఉన్నాయి అన్నమాట. బాగుంది. నెలకొకసారి వచ్చి ఇట్లాంటి కాడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసుకొని అందరితోటి హాయిగా ఉండి చూడండి ఎంత బాగుందో. మంచిగా ఫ్యామిలీతో అందరితో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసుకొని వండుకొని తిని ఇక్కడే ఉండి ఒకరోజు ఎంత ఆరోగ్యంగా ఉంటుంది కదా. మీకు కూడా ఇలాంటికి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంటే బత్తాయి తోటలో ఊళ్ళో బత్తాయిలు ఇట్లా ఉన్నాయి. నేను ఇప్పుడే కనబడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. రైతు చూడండి ఎంత బాగా పెడుతుందో బత్తాయి తోట, చాలా బాగుంది. మొత్తం చూద్దాం వీడియో మొత్తం. చూడండి పూత పూసింది, కాత కాస్తుంది, మొత్తం తోట అన్నమాట. వాళ్ళే ఇట్లా బర్రెలు కూడా పెట్టేసి, బర్రెలు ఆవులు పెట్టేసి జీవామృతం లాగా వాళ్ళే ఎరువు ఇట్లా పెట్టేస్తున్నారు. ఇట్లా దున్నుకోవాలి మంచిగా. చూడండి ఇటు దున్నిండు, ఇటు దున్నుతుండు. ఈ బర్రెల పెండ వేసేసి ఇట్టే దున్నుతున్నారు అన్నమాట. చూడండి ఇక పూత, బత్తాయి పూత, బత్తాయి పూత, బత్తాయిలు వస్తున్నాయి, ఇప్పుడే కాస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. ఇది వచ్చేసి చూడు 2, 3 ఉన్నాయి. ఇక్కడ మూడు గుత్తులు వస్తున్నాయి. ఇక్కడ 3 గుత్తులు వస్తున్నాయి. ఇక్కడ 3 గుత్తులు వస్తున్నాయి. ఇంకోటి ఎన్నో పెద్ద కాయ చూసిన, చూద్దాం ఇప్పుడు. ఈ పెద్ద కాయ చాలా పెద్ద, అంటే పెద్దగా ఉన్నది. మీకు కూడా కనబడుతుంది అనుకుంటే వీడియోలో. చూద్దాం. చూడండి ఇది జీవామృతం బర్రెల పెండ. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో బత్తాయి, చాలా పెద్దగా వచ్చింది. చూడండి బత్తాయి తోట, ఇంత బత్తాయి తోట అన్నమాట ఇదంతా. ఇట్లా చూడండి ఎంత బాగా చేసిండు మా సారు. మంచిగా దున్నుతూ ఉండాలి నెలకొకసారి. మంచి చిన్నది కల్టివేటర్ వేసుకొని మంచిగా దున్నుకుంటా ఎరువులు వేసుకొని. చూడండి మంచిగా డ్రిప్ కూడా పెట్టిర్రు. ఇందులో అంతర్ పంట కూడా వేరే కూడా వేసుకోవచ్చు, కానీ వీళ్ళు వేయట్లేరు. ఎందుకంటే కొంచెం వీళ్ళకు పనులు దొరకట్లేరు. చూడండి ఎంత చిన్న చెట్టు, చిన్న చెట్టు. నాకు వచ్చేసి నేను ఉండేది 5 ఫీట్ ఉంటా, నాకన్నా తక్కువ ఉందంటే 3 ఫీట్లు ఉంటుంది. అట్లా చాలా బాగుంది తోట, మంచిగా పెట్టిరు. పెద్ద తోట, బత్తాయి తోట. దీంట్లో కూడా సంత్రా చెట్లు కూడా ఉన్నాయి అంట, కానీ మనకు తెలియదు సంత్రా ఏడున్నాయో. ఇక్కడ చూడండి ఎంత కాసినాయి చెట్లు, చాలా బాగా కాసింది. అయ్యో రాలిపోతున్నాయి. చూడండి ఇలా కాసాయో. సంత్రానా బత్తాయా ఇది? ఇక్కడ దింపుకొని చూద్దాం. మనం అక్కడ దింపాం కదా, ఇక్కడ దింపాను కదా ఇప్పుడు. చూడండి చెట్టుకి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, చూడండి ఎలా ఉందో సంత్రా. గుత్తులు గుత్తులు కాస్తున్నాయి, చాలా బాగా కాస్తున్నాయి మంచిగా. ఇలా కాయాలి. చూడండి ఇలా కాసాయో బత్తాయి. ఇందులో ఏదో పిట్ట కూడా గూడు పెట్టాది. ఏం పిట్ట అనేది మనకు చూడాలి. అంటే ఇప్పుడు అది మొత్తం మూసుకుపోయింది. చూడురి, నాకు తెలిసి ఉడత అనుకుంటా, ఉడత పెట్టింది కావచ్చు గూడు. ఉడత పిల్లలు ఎక్కువడానికి లేవు. ఉడత పెట్టిందా, పమ్మ పెట్టిందా మనకు తెలియదు. చాలా లేదు. చూసారా తోట ఎలా ఉందో బత్తాయి తోట? కామెంట్లో చెప్పండి. బత్తాయి తోట చాలా పెద్ద తోట, చాలా బాగా కాసినాయి. కానీ కొంచెం కేర్ తీసుకుంటే, చూడండి ఎట్లా కాసినాయి, కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట తోట. అవతల మ్యాంగో చూడండి ఎంత చిన్న చెట్టుకి ఎంత బాగా కాసినాయి కాయలు, చాలా బాగా కాసినాయి. కానీ కొంచెం ఇంకా వీళ్ళు కేర్ తీసుకుంటే మాత్రం ఖతర్నాక్ వస్తాయి. మంచిగా మందులు పెట్టుకొని ప్రాపర్గా నీళ్ళు వాడుకుంటా అదే చాలా బాగుంటుంది. చూడండి ఇది మ్యాంగో అంటే మామిడి తోట. ఇదంతా కొబ్బరి చెట్లు, చాలా బాగున్నాయి అన్నమాట. వాళ్ళకు అది బర్రెలు అన్నమాట. వాళ్ళే ఇక్కడ పాలు, బర్రె సెట్ వేసి మంచిగా పాలు పిండుకొని చేసుకుంటారు. మా ఊరి చెట్లు బాగా పెట్టారు. అట్లా
ఇట్లా కనబడేది వచ్చేసి దొండ చేను పెట్టారన్నమాట ఇందులో. ఇక మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు. కొబ్బరి చెట్లు చూడండి, మామిడి చెట్లు కూడా ఎంత బాగున్నాయి. మంచిగా చూసుకునే వాళ్ళు ఉండాలి ఇలాంటివి పెట్టుకుంటే. అక్కడ కనబడే గడ్డి వచ్చేసి వాళ్ళ బర్రెలు ఉంటాయి కదా, బర్రెలకు వచ్చేసి గడ్డి. చూడండి మామిడి పిందెలు కూడా వస్తున్నాయి. ఇప్పుడే పూత పూసింది చెట్టు బాగా. ఈ చెట్టు కూడా చాలా బాగా పూసింది పూత. కొబ్బరి చెట్లు పెట్టారు అక్కడక్కడ. కానీ మన దగ్గర చాలామంది తెలియదు ఏంటంటే, ఈ చెట్లలో వచ్చేసి కొబ్బరి చెట్లు పెడుతున్నారు కదా, ఖర్జూర చెట్లు కూడా పెడితే బాగా వస్తాయి. ఇంకా ఖర్జూర చెట్లు కూడా పెట్టాలి. ఇది చూడండి పూత మీద మామిడి చెట్లు చాలా బాగున్నది. ఇంకా వీకెండ్లో ఒక్కసారి వచ్చి ఇలా తిరిగితే చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ కనబడే గడ్డి వచ్చేసి వాళ్ళ బర్రెలు ఉన్నాయి కదా, వాళ్ళ బర్రెలకు అన్నమాట గడ్డి. వాళ్ళు ఇక బర్రెలను వేరేకడి పంపరు, బయట పాలు అయినా మొత్తం అయినా అనమాట. ఇక తిరగదలుచుకున్నాయి, ఇక్కడ తిరుగుతాయి. మంచి గడ్డి కూడా ఇక్కడే ఉంది. అందరూ చెరుకు అనుకుంటారు కానీ చెరుకు కాదు, బర్రెల గడ్డి. ఇది ఎంత బాగున్నది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివి రావాలి కనీసం నెలకొక్కసారైనా వచ్చి ఒకరోజు మొత్తం ఇక్కడ ఉండాలి. చూడండి బర్రెల గడ్డి ఎంత బాగుంది. కొబ్బరి చెట్లు పెట్టారు, చాలా బాగుంది. మొత్తం వాళ్ళే అనమాట. ఇది కూడా బర్రెల గడ్డి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బోరు, ఇక్కడ బోరు కొంచెం 3-4 బోర్లు వేసి మంచిగా. ఇలాంటి కాడికి మనం వారానికి ఒకసారి కాకపోయినా కనీసం నెలకొక్కసారైనా రావాలి. దొండ చెట్లు పెట్టారు వీళ్ళు బాగానే, కానీ మరి ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. దొండ చెట్లు కూడా చాలా బాగున్నాయి, ఎందుకు పట్టించుకుంటారన్నది మనకు తెలియదు. అంతా దొండ చేను అన్నమాట. దొండకాయలు చూడండి, దొండ తీగ ఇది కింద ఉంటుంది దొండ చేను. ఇది వచ్చేసి వాళ్ళ బర్రెల సెట్. ఇది మంచిగా బర్రెలు కూడా బాగానే మంచిగా పెట్టి బాగానే చేస్తున్నారు వీళ్ళు. చూడండి బర్రెలు చాలా బాగున్నారు. మంచి రైతు, కానీ చేయాలంటే ఓపిక ఉండాలి చాలా. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇందాక జీవామృతం అన్నాం కదా, ఈ బర్రెలకు వచ్చిన పేడ కానీ, వాయి పోసిన మూత్రం కానీ, వారి గడగంగా వచ్చిన వాటర్ మొత్తం ఇట్లా వీళ్ళు తీసుకున్నారు కదా, ఇందులో వాడుతారు అన్నమాట. వచ్చి దీన్ని తీసుకెళ్ళి ఆ కుప్పలు కనబడుతున్నాయి కదా, అలా కుప్పలలో వేసుకుంటారు. అట్లా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి రేట్ల సెడ్ ఎలా ఉందో మొత్తం వాళ్ళ తోట. చూడండి రైతు సీసీ కెమెరాలు కూడా పెట్టుకోండి. సీసీ కెమెరా, దీనికో సీసీ కెమెరా ఇట్లా పెట్టుకోండి.